మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. విజయవాడలోని దుర్గమ్మ తల్లి ఆలయము పైన ఉన్నాము. మనము కొండ పైన ఉన్నాము. ప్రస్తుతం మనము గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వరదలకు దుర్గమ్మ గుడి పైన కొండ చిలవలు కూడా ఇరిగిపడిన దృశ్యాలైతే మనం చూస్తున్నాము. అయితే దుర్గమ్మ తల్లి గుడి పైన పెద్ద బండరాళ్ళు ఇక్కడ మనం చూస్తున్నాము. ఇక్కడ మామూలుగా ఏంటంటే గుడికి సంబంధించిన ఆలయానికి సంబంధించిన ఆఫీస్ రూములు ఇవి ఉండేవి. అయితే ఒక్కసారిగా ఈ కొండ పైనుంచి ఒక్కసారిగా ఈ చిలవలు పెద్ద రాళ్ళు పడిపోవడంతో మొత్తం ఈ ఆఫీస్ కార్యాలయం మొత్తము ధ్వంసమే అవ్వడం జరిగింది. అదేవిధంగా చుట్టుపక్కల చెట్లు అదేవిధంగా మనం చూస్తున్నాము. ఈ ప్రాంతం మొత్తం అంటే కొత్త భవనం అది. ఈ భవనములోనే అద్దాలతో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే సగభాగం వరకు మొత్తము ఈ కొండ చిలువలు పడిపోవడం జరిగింది. ప్రస్తుతము దీని మీద మంత్రివర్యులు ఆనం రామనారాయణ గారు కూడా ఇక్కడికి వచ్చి అధికారులతో మొత్తం సమీక్షించి ఎక్కడెక్కడ నష్టం జరిగింది వాటిల్లింది యుద్ధ ప్రాతిపదికన వీటిని మరమ్మతులు చేసేందుకు ఇప్పటికే పనులు కూడా ప్రారంభించడం జరిగింది. అయితే గత 10 రోజుల నుంచి మంత్రి ఆనం రామనారాయణ ఇక్కడే ఉంటూ పనులు చేపడుతున్నారు. అయితే భవిష్యత్తులో మామూలుగా ఏంటంటే వర్షాలు వచ్చినప్పుడు కూడా ప్రతిసారి కొండ పైనుంచి రాళ్ళు అదేవిధంగా పడడం జరుగుతుంది. అయితే బెంగళూరు నుంచి ప్రత్యేకంగా నిపుణులను కూడా పిలిపించి పకడ్బందీగా ఇక నుంచి రాళ్ళు కానీ మట్టి పెళ్ళలు కానీ పైనుంచి పడకుండా గట్టి చర్యలు చేపట్టే ఇది మనం చూస్తున్నాము. అంటే కొండపైన మెష్తో ఏ విధంగా చాలా పకడ్బందీగా ప్రత్యేక నిపుణుల ద్వారా తీసుకొచ్చి ఈ విధంగా కొండ చుట్టూ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తామని కూడా మంత్రి రామనారాయణ గారు కొద్దిసేపటి కిందట అధికారులతో కూడా సమీక్ష సమావేశంలో చెప్పడం జరిగింది. అయితే దీని అంచనా ఎంత అవుద్ది, కొండ చుట్టూ ఈ విధంగా వేయడం వల్ల కొండరాళ్ళు పడినా కిందకు పడవు, ఎలాంటి నష్టం వాటిల్లదని కూడా అధికారులతో చెప్పడం జరిగింది. అయితే మొత్తం మీద దుర్గగుడికి ప్రధాన ద్వారం పక్కనే మొత్తం ఇక్కడ కూలిపోవడం జరిగింది. వీటన్నిటిని కూడా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈరోజు మొత్తము పరిశీలించడం జరిగింది. దుర్గగుడి పైన ఎక్కడెక్కడ డ్యామేజ్ అయింది, అదేవిధంగా వెంటనే చేయాల్సిన పనులు ఎక్కడ, ఒక నవరాత్రి అప్పటికి మొత్తము ఈ పనులన్నీ పూర్తి చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యము కలగకుండా చూసేందుకు అధికారులను కూడా ఆయన సమీక్ష సమావేశంలో కొన్ని దిశానిర్దేశాలు కూడా చేయడం జరిగింది. అయితే ఒక బెంగళూరు నుంచి ప్రత్యేక నిపుణులను కూడా తెచ్చి కొండపై నుంచి రాళ్ళు కిందకు జారిపడకుండా పకడ్బందీగా ఒక టెక్నికల్గా వాటిని మరమ్మతు పనులు చేసేందుకు కూడా ప్రత్యేక బృందాలను కూడా త్వరలోనే వస్తాయని కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద నవరాత్రి ఉత్సవాల నాటికి దుర్గగుడి మీద ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని పనులు పూర్తి చేసే విధంగా దేవాదాయ శాఖ అధికారులను కూడా ఆయన సూచించడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ విజయ్తో గయాజ్ RTV దుర్గగుడి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.